నమస్తే మిత్రులారా. అస్సాం హైకోర్టులో జరిగినటువంటి చర్చ దేశమంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. అక్కడ జడ్జి గారు అదానీ కంపెనీకి ఒక జిల్లా మొత్తం రాసిస్తారా, అక్కడున్న 14,000 ఆదివాసీ కుటుంబాలను తరిమేస్తారా అని అడిగినటువంటి ఘటన. అక్కడ అడవి ఉంది, వేడినీటి బుడగలున్నాయి, వలస పక్షులున్నాయి, వన్యప్రాణులున్నాయి. ఇదంతా కూడా రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రాంతం. అక్కడ గ్రామ సభల యొక్క అనుమతి కూడా తీసుకోవాలి. వీటన్నిటినీ అక్కడ ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కారు బుల్డోజ్ చేసేసింది. మొత్తం అదానికి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అనే పేరుతో కట్టబెట్టడానికి సిద్ధమైంది. దాని మీద అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు పోట్లాడుతున్నారు. ఈరోజు దేశమంతా జరుగుతుంది ఇదే. 4.5 లక్షల ఎకరాల భూమి ఛత్తీస్గఢ్లో హస్డే జంగల్కి ఇచ్చారు. అట్లనే మన దగ్గర నల్లమల అడవిని కబ్జా చేయాలని చూస్తున్నారు. దేశం మొత్తం మీద ఉన్న లక్షలాది ఎకరాల అడవిని, అటవీ సంపదను నాన్ ఫారెస్ట్గా మార్చటానికి, మైనింగ్కి, నాన్ మైనింగ్కి కేటాయించడానికి 6 వారాలు లోపల క్లియర్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ సర్కార్ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న పర్యావరణము, అడవులు, వీటన్నిటికీ చాలా పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఇప్పటికే లక్షల ఎకరాల అడవిని బడా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడతా ఉన్నారు. పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నారు. అదేవిధంగా జీవ వైవిధ్యానికి, పక్షులకి, వన్యప్రాణులకి, అదేవిధంగా అటవీ సంపదకి, అరుదైన అటవీ మూలికలకి, ఆదివాసీ తెగలకి తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని, ముప్పుని కొద్ది మంది వ్యక్తుల ప్రయోజనాల కోసం తెచ్చిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అస్సాం హైకోర్టులో జరిగినటువంటి న్యాయవాదులకి, జడ్జి గారికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు అద్దం పడతా ఉంది. కాబట్టి పర్యావరణాన్ని, అడవులని, అరుదైనటువంటి వన్యప్రాణుల్ని, ఆదివాసీలను, అక్కడున్నటువంటి రాజ్యాంగ చట్టాలను కాపాడుకోవటం కోసం మనందరం కూడా కంకణబద్ధులం కావాల్సినటువంటి అవసరం ఉంది.